అందరూ బాగున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటున్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడండి, ఇక్కడ ఎన్నో ప్రయాసాలు పడుతున్నారు. ఈ ప్రయాసపడి భారాలు మోసుకుంటున్న ప్రతి వారిని అడుగుతున్నాడు ఏమని, సమస్త జనులారా మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు కాబట్టి మీరు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నాతో ఉండండి, నాతో మాట్లాడండి, నా పాటలు పాడుకోండి, నాతో ఎక్కువ మాట్లాడండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు యేసు ప్రభు వారు. చూడు, ఆయన ఎలాంటి వారట, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. ఆయన చాలా సాత్వికుడండి, చాలా దీన మనసు కలిగినటువంటి దేవుడు. మరి గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. మన మీద అంటే ఆయన కాడి ఎత్తుకోవాలి. నా యవ్వన స్థితి నుంచి కూడా నేను కాడి ఎత్తుకున్నానండి. కనుకనే దేవుడు నన్ను స్థిరంగా నిలబెట్టుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు, ఎన్నో శ్రమలు, శోధనలు అన్నిటిలో నుంచి ముళ్ళ కంపెనీ, రేగి కంపెనీ ఛేదించుకుంటూ ఈ విధంగా నిలబడగలిగాను. కాబట్టి నా ప్రేమని బిడ్డలారా మీరు కూడా తప్పకుండా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకే రాగలరు. దయచేసి నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కనుక మీరు నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. నా మాటలు నేర్చుకోండి, మీరు బుద్ధిని జ్ఞానముని నేర్చుకోండి. మరి నా కాడి ఎలాంటిదంట, బహుసులువుగా ఉంటుందంట. అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుద్ది. మీరు నిజంగా నాతో ఉంటే మీ ప్రాణానికి నిజంగా విశ్రాంతి దొరుకుద్ది. ఈ లోకపు భయభీతులు మనకి వెంటాడవు. కాబట్టి ఎలానగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. చూసారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రయాసపడుతున్న ప్రతి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నా కాడిని మీ మీద ఎత్తుకోనండి, నాతో ఉండండి, మీకు మంచి విశ్రాంతి కలుగుద్దని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మంచి మాట చెబుతూ ఉన్నారు. ఆ మాటను విని దాని ప్రకారం ముందుకు సాగుదామండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.